హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కుర్మా కూర చేసి చూపిస్తానండి. ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించుకున్న పల్లీలు, కొద్దిగా చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 10 వరకు మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో పల్స్ చేసి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోవాలండి. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసి నీరు పోసుకొని మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 బంగాళదుంపలను శుభ్రంగా కడిగి పొట్టుతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కొబ్బరి చిప్పని, పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో వరకు బఠానీలు తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నానండి. బఠానీలు వేసుకోవాలి. బఠానీలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. 5 నిమిషాలు వేయించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్టు, ఆనియన్ పేస్ట్ వేసి ఫ్లేమ్ లోలో పెట్టి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అడుగు పట్టకుండా ఉంటుంది. వాటర్ వేసి బాగా కలిపి మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మనం అప్పుడే వేసాం కదా. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి. మీకు పలుచగా కావాలనుకుంటే మరి కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న విజిల్ రబ్బర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా నార్మల్గా పోయిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి. కర్రీ రెడీ అయిపోయింది. కూర కూడా చిక్కబడింది కదా. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కుర్మా రెడీ. ఇది రైస్, చపాతీ, రోటీ, పూరీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కుర్మా రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పచ్చి కొబ్బరి, బఠానీ, పొటాటో కుర్మా రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.